2025 సంవత్సరం నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ కొన్ని విషయాల్ని మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. అయితే జనరేషన్ బీటా ఇది కొత్త తరం. 2025 జనవరి 1 నుంచి 2039 డిసెంబర్ 31 మధ్య పుట్టే పిల్లలను బీటా జనరేషన్ పిల్లలుగా చెప్తారు. ఇలా పిలవటానికి ఒక బలమైన కారణం కూడా ఉంది. వీళ్ళు టెక్నాలజికల్గా అడ్వాన్స్డ్ వరల్డ్లో పుడతారు. వీళ్ళ ప్రపంచం చాలా వేగంగా ఉంటుంది. ప్రతి దాంట్లో టెక్నాలజీ ఉంటుంది, ఆటోమేటిక్ రవాణా ఉంటుంది. హెల్త్కి సంబంధించి కూడా రకరకాల గాడ్జెట్స్ వీరు ధరిస్తారు. ఇలా వీళ్ళు లైఫ్ చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. ఈ పిల్లలకు సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి. వాతావరణ మార్పులు, విపరీతమైన పట్టణీకరణ, స్ట్రెస్ వంటివి వేధిస్తుంటాయి. రకరకాల రోగాలు చిన్న వయసులోనే వచ్చేసే పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి పరిస్థితులను వీరు తట్టుకుని నిలబడాల్సి ఉంటుంది. వీళ్ళు సరిగ్గా నిలబడితే ఫ్యూచర్ సొసైటీ మరింత అద్భుతంగా మారగలదు. వ్యాధులను కూడా కంట్రోల్ చేసే స్థితికి వీరు చేరగలరు. ఈ జనరేషన్ బీటా పిల్లలు 2035 నాటికి ప్రపంచం మొత్తం జనాభాలో 16% మంది ఉంటారని ఒక అంచనా. 2025లో పుట్టిన వారికి 2035 నాటికి 10 ఏళ్ళు ఉంటాయి. వీళ్ళు ఈజీగా 100 ఏళ్ళు బతకగలరు. అందువల్ల వీళ్ళు 22వ శతాబ్దం ముగిసిపోవటాన్ని కూడా చూస్తారనే అంచనాలు ఉన్నాయి. అయితే ఈ జనరేషన్ గురించి కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలు ఉన్నాయి. 1922 నుంచి 1927 వరకు గ్రేటెస్ట్ జనరేషన్, 1928 నుంచి 1945 వరకు సైలెంట్ జనరేషన్, 1946 నుంచి 1964 వరకు బేబీ బూమర్స్ జనరేషన్, 1965 నుంచి 1980 వరకు జనరేషన్ ఎక్స్, 1981 నుంచి 1996 వరకు మిల్లేనియల్ జనరేషన్, 1997 నుంచి 2012 వరకు జనరేషన్ జెడ్, 2013 నుంచి 2024 వరకు జనరేషన్ ఆల్ఫా. ఆల్ఫా అనేది గ్రీక్ ఆల్ఫాబెట్లో మొదటి పదం. అంటే కొత్త జనరేషన్ శకం మొదలైంది అనేందుకు గుర్తుగా దీన్ని ఉపయోగించారు. ఇప్పుడు బీటా జనరేషన్ పిల్లలు వర్చువల్గా ప్రపంచానికి ఎక్కువగా అలవాటు పడతారు. ప్రతి పనిలోనూ టెక్నాలజీ, ఏఐ, ఆటోమేషన్, డేటా ట్రాన్స్ఫర్, ఇలా అంతా టెక్తో ముడిపడి ఉంది. ఇండియా ప్రస్తుతం అభివృద్ధి చెందుతూ ఉంది. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో, సంపన్న దేశంగా మార్చడంలో ఆల్ఫా జనరేషన్తో పాటు బీటా జనరేషన్ కూడా కీలక పాత్ర పోషిస్తారు. 2047 నాటికి ఇండియాని సుసంపన్న దేశంగా చూడాలనేది అందరి ఆశ. ఇందులో ఈ రెండు జనరేషన్ తీసుకునే నిర్ణయాలు కీలకం అవుతాయి. కనుక ఈ శతాబ్దం ఎంతో ముఖ్యమైనది. అన్నిటికంటే 2025 అత్యంత ముఖ్యమైన సంవత్సరంగా మనం చెప్పుకోవచ్చు. ధన్యవాదాలు.